సరే అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో చూస్తే కో లివింగ్ సంస్కృతి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ కో లివింగ్ సంబంధించి హాస్టల్స్, పీజీస్ కూడా స్ట్రీట్‌కి వెలుస్తూనే ఉన్నాయి. అసలు ఈ సంస్కృతిని మనం ఏ విధంగా చూడాలి? అసలు దీన్ని ఆపే పరిస్థితి అనేది ఉందా? యెస్ అండి. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఒక సిటీలోనే సుమారు 400 పాటు కో లివింగ్ హాస్టల్స్ వచ్చినాయి. సుమారు 70,000 నుంచి 1,00,000 మంది కో లివింగ్ కపుల్స్ ఉన్నారు అనే ఒక జరుగుతుంది. రీసెంట్గా కొంతమంది పొలిటీషియన్స్ అంటే సాంప్రదాయబద్ధంగా ఉండే తల్లిదండ్రులు, పొలిటీషియన్స్ కూడా దీన్ని వ్యతిరేకించడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇది ఒక పెద్ద కుంపటిగా తయారైందనమాట. ఒక ఈడుకొచ్చిన ఒక ఒక సన్ కానీ, ఒక డాటర్స్ని కానీ, కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ, ముఖ్యంగా కూతుళ్ళని హైదరాబాద్ లాంటి ఐటీ జాబ్స్లోకి పంపించడానికి, ఏ జాబులకు పంపించడానికి, ఈ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్ పంపించడానికి భయపడిపోతున్నారు. ఇంక్లూడ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు భయపడిపోతారు, షేక్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కడ కో లివింగ్లో వీళ్ళు ఉంటారు అని తల్లిదండ్రులు అతిపెద్ద భయం అండి ఇది. అందుకే ఇది ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే భారతదేశం అనేది ఎంత ఆధునికత వైపు వెళుతున్నా ఆధునిక ట్రెండ్ అనేది ఈ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడం, సంస్కృతిలో ఉన్న మన విలువలను నాశనం చేయడం, ముఖ్యంగా వివాహ వ్యవస్థ అనేది భారత సంస్కృతి ఒక మూలం అన్నమాట. ఎంటైర్ ఎందుకు చెప్తానంటే రామాయణం అనేది ఎంత అద్భుతమైన ఒక కావ్యమో మనకు తెలుసు అనమాట. ఈ రామాయణం అనేది భారతదేశంలో వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడడానికి వచ్చింది. అదే సీతారాములు. ఒక రకంగా చెప్పాలంటే సీతారాములు కాపురం చేసిందే లేదు, నేను అంటున్నానని కాదు. సీతారాములు మొత్తం జీవితంలో అరణ్యవాసం బ్రహ్మచర్యంతోనే గడుపుతారు 14 సంవత్సరాలు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈవిడ గర్భధారణ జరిగితే మళ్ళీ ఆవిడ అడవిలోకి వెళ్ళద్ది. మళ్ళీ పిల్లలను 14 సంవత్సరాలు పెంచి పోషించిన తర్వాత మళ్ళీ సీత ఈ లోకం నుంచే వెళ్ళవలసి వస్తారనమాట. అలా కాపురం చేసిందే లేదు. కానీ ఒక పవిత్రమైన ఒక సాంసారిక జీవితం అంటే రామ సీతలు. అందుకనే సీతారాముల్లా ఉండాలని ఆశీర్వదిస్తారు. కానీ అందరూ దాన్ని పవిత్రంగా చూస్తారు ఆ పదాన్ని, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే. అంతేగాని వాళ్ళిద్దరు ఎప్పుడు కాపురం సరిగ్గా లేదు, ఎప్పుడు విడిపోయే ఉన్నారు, ఎప్పుడు చూసిన దెబ్బలాట్లే, వాళ్ళిద్దరిలా మాకు వద్దని చెప్పరు. ఎందుకంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలకి భౌతికంగా కాదండి, మానసికం అనేది ఇంపార్టెంట్. అది రామాయణం చెప్పేది. అంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఒక రకంగా భారతదేశం సజీవ సంస్కృతిగా ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఈ యొక్క కుటుంబ వ్యవస్థే. మరి అలాంటి కుటుంబ వ్యవస్థ ఈ యొక్క విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం అనేది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థకి బేటలు తెచ్చేది కో లివింగ్. అందుకే సాంప్రదాయవాదులు ముఖ్యంగా తల్లి తండ్రులు తెగ బాధపడిపోతున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు ఏంటి కో లివింగ్ అని. కాకపోతే దీనికి అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీనికి లీగల్ రైట్ ఉంది. ఇప్పుడు 2005లో భారతదేశం తీసుకొచ్చిన ఈ ఉమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది దీన్ని లివింగ్ సహజీవనంలో ఉన్న వాళ్ళు యొక్క పిల్లలకి రక్షణ ఉంటుంది, వాళ్ళకి వారసత్వపు హక్కులు ఉంటాయి. వీళ్ళకి కో లివింగ్లో ఉన్న వాళ్ళకి లీగల్ రైట్స్ ఉంటాయి, పోలీసులు హింసించడానికి ఉండదు, వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ ఈ యొక్క నష్టపరిహారం అంటే విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి హక్కు డబ్బులు కూడా ఇవ్వచ్చు అనమాట, భర్త నుంచి కానీ భార్యకి. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈవెన్ అస్సాం చాలా స్టేట్లు దీన్ని రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేసినాయి. ఈవెన్ జనాభా లెక్కల్లో కూడా అది ఒక పాయింట్గా ఉంది. కో లివింగ్ అయితే చెప్పొచ్చు అని. చట్టపరంగా అన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఈవెన్ 2006లో సుప్రీంకోర్టు తీర్పు, కొన్ని హైకోర్టులు కూడా వాళ్ళకి పూర్తి రైట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి తిరుగు లేదనమాట. కానీ చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కు. కానీ తల్లిదండ్రులు సాంప్రదాయ భారతదేశం ఒప్పుకోవడంలా. ఇదనమాట సాంప్రదాయ భారతదేశం వర్సెస్ చట్టం. ఈ కో లివింగ్ 400 హాస్టల్స్ ఏం చేయాలి, చాలా కొడుకుని పంపించాలి, ఏం చేయాలో అర్థం కావడంలే. ఇవి కాకపోతే ఇక్కడ ఒక్కటే మనం గమనించాలి, లీగల్గా వాళ్ళకి రైట్లు ఉండొచ్చు. కానీ కో లివింగ్, కో హ్యాబిటేషను, ఈ సహజీవనం వల్ల భారత సమాజం వైవాహిక జీవితమే కాదండి, కుటుంబ వ్యవస్థే కాదు, భారత సమాజానికే చాలా ద్రోహం జరగబోతుంది. ఇది ఎందుకంటే వాళ్ళకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒకటి. తర్వాత కుటుంబ వ్యవస్థ, వివాహం అనేది కేవలం ఏంటంటే ఇది యొక్క శారీరక సంబంధాల కోసం చేసేది, కార్నల్ ప్లెజర్ కోసం చేసేది కాదు. యవ్వనంలో అట్రాక్షన్ ఉంటుందండి. యవ్వనం అయిన తర్వాత ఉండే రిలేషన్షిప్ ఒక అద్భుతం అనమాట. మనం మిథునం సినిమాలో చూసాం, చాలా స్వాతి ముత్యం లాంటి సినిమాలు చూస్తాం. అక్కడ యవ్వనంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఇంపార్టెంట్ కాదు, కుటుంబ వ్యవస్థకి ప్రధానమైన విధి ఒకటి ఉంటుంది ఇండియాలో, ద డ్యూటీ ఆఫ్ ది ఫ్యామిలీ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అందుకే ఇండియా బతికింది. భవిష్యత్ తరానికి ఇవ్వడం అది తల్లిదండ్రులు చేసేది. మరి కో లివింగ్లో తల్లిదండ్రుల పాత్ర వాళ్ళు పోషిస్తున్నారా? కేవలం వాళ్ళ కార్నల్ ప్లెజర్కా వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుద్ది.
మరి వాళ్ళ పిల్లలు అనాథలు అవుతున్నారు. తల్లో తండ్రుల ఇది యుఎస్లో ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చేసింది. తల్లో తండ్రులు ఉండరు. ఇప్పటికీ చాలా మంది దేశ అధ్యక్షులకి వెస్టర్న్ కంట్రీస్లో తండ్రి ఎవరో తెలియని పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి ఇండియా చక్కటి వారసత్వాన్ని భవిష్యత్ తరానికి ఇస్తామా? ఇది కదా మనకి రామాయణంలో సీత నేర్పింది. వాళ్ళు విడిపోయిన లవకుశని ఎంత చక్కగా సీత అందించింది. ఇది కదా మన కుటుంబ వ్యవస్థ. మరి ఏమవుద్ది? ఇది మనం వేసుకోవాల్సిన, మన తరాలు జంజీ వేసుకోవాల్సిన ఒక క్వశ్చన్. అందుకనే తల్లిదండ్రులు సాంప్రదాయ భారతదేశం బాధపడుతుంది అంటే అందులో 100కి 100% కరెక్ట్ అండి. నీ వారసత్వానికి నీ పిల్లల్ని నీ మాతృత్వం ప్రకారం భవిష్యత్తు తరానికి ఇవ్వని అటువంటి ఏ రిలేషన్ అయినా అది వ్యర్థం, అది గొడ్డలి పెట్టనమాట. కాబట్టి ఇది మరి తర్వాత స్త్రీకి రక్షణ ఉంటుందా? పురుషుడికి ఇప్పుడు మన సమాజంలో చాలా రక్షణ ఉంటుంది. పురుషుడు 61 సంవత్సరాలు కూడా అమెరికా మనకి పెళ్లిళ్ళు చేసుకుంటారు వాళ్ళు. ఏదైనా చేస్తారు వాళ్ళు. మరి స్త్రీ పరిస్థితి, స్త్రీకి ఒక్కసారి విడాకులు ఇస్తే ఇండియాలో వివాహం అవుద్దా? ఎవరితోటన్నా లివింగ్ రిలేషన్షిప్ తర్వాత మ్యారేజ్ అవుద్దా? కాబట్టి ఈ లివింగ్ రిలేషన్షిప్ స్త్రీ భద్రతను ఇంకా అగమ్య గోచరంలో పడేస్తుంది. తర్వాత ఢిల్లీ చోట చాలా విపరీతంగా ఈ కో లివింగ్ నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఎక్కువ ఈవెన్ భార్యాభర్తల విడాకుల కేసులు కాదండి, ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే స్త్రీ భద్రత విపత్కర పరిస్థితిలో పడిపోయింది. ఎందుకంటే ఆ పురుషుడు కో లివింగ్ రిలేషన్షిప్లో కేవలం కార్నల్ ప్లెజర్ చూస్తాడు, వచ్చే పిల్లల్ని చూడడం, బాధ్యతలు అతనికి లేవు. ఎందుకంటే వెడ్ లాకింగ్ లేదు కాబట్టి. కాకపోతే డబ్బులు ఇచ్చి వదిలించుకుంటాడు, లేకపోతే మరణించేటట్టు చంపేస్తున్నారు కూడా. కాబట్టి స్త్రీ భద్రత విపత్కర పరిస్థితిలో పడిపోయింది. ఇది లీగల్ కాన్స్టిట్యూషనల్ రైట్, ఆర్టికల్ 21 ఎవరూ కాదనలేరు. కాకపోతే ఈ లివింగ్ రిలేషన్షిప్కి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముఖ్యంగా ఆలోచించాలి. స్త్రీ పురుషులు కూడా భవిష్యత్తు తరానికి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికైనా ఈ సృష్టిలో మాతృత్వం అనేది ఉంటుంది, పితృత్వం అనేది. మీరు కూడా ఎవ్వరు కూడా అతిథులు కారు. మరి అదంతా పోతుంది, భవిష్యత్ తరం దెబ్బతింటుంది, సజీవ సంస్కృతి దెబ్బతింటుంది, దేశభక్తి దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులే నేనైతే సమర్థిస్తాను. రైట్.